నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కుట్రపూరితంగా వేధింపులకు గురి చేయడంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీగారి పేరును తొలగించడం పట్ల బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాలని ఏఐసీసీ పిలుపు మేరకు చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యంగారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని కరీంనగర్ పోలీసులు వారిని అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టులు కాంగ్రెస్ అగ్రనేతల ప్రమేయం లేదని తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలను జేబు సంస్థలుగా వాడుకుంటూ రాజకీయంగా వారిని అణగదొక్కాలని ప్రతీకార చర్యలకు పాల్పడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ నాయకులను ప్రజాక్షేత్రంలో తిరగనివ్వబోమని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. Amit Shah, down, down. Modi, down, down. Modi, down, down. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి down, down. బీజేపీ 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 down, down. సత్యమేవ సత్యమేవ ముండల వైఖరి ముండల వైఖరి జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ Amit Shah, Modi, BJP, BJP, Modi, Modi, ఈ రోజు భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశమైన పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇక నీ ఆటలు సాగవు. ఈరోజు ఈడీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా, సిబిఐ ద్వారా ప్రతిపక్షాల నోరు నొక్కాలని, ప్రతిపక్ష నాయకులను భయంభ్రాంతులకు గురి చేయాలని బ్లాక్మెయిల్ చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అక్రమ నిర్ణయాలను నేడు కోర్టు ఏ విధంగా కొట్టేసిందో
యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా కూడా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది, నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక భారతదేశంలో స్వతంత్ర సమరయోధులు నిర్మించినటువంటి పత్రిక అది. ఆనాడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పత్రిక ద్వారా దేశవ్యాప్తంగా స్వతంత్ర పోరాటం గురించి ప్రజలకు తెలియజేసినటువంటి పత్రిక నడిచే పరిస్థితిలో లేనప్పుడు, దానికి సంబంధించిన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి జమ చేసి నేషనల్ అనే పత్రిక యొక్క కార్మికులకు జీతాలు ఇచ్చిన సందర్భంలో ఈరోజు దానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏదో మనీ లాండరింగ్ జరిగిందని శ్రీమతి సోనియా గాంధీ గారిపై, రాహుల్ గాంధీ గారిపై ఈ రకమైనటువంటి ఈడీ దాడులు చేసి గంటల కొద్దీ ఎంక్వైరీలు చేసి వాళ్ళు సాధించింది ఏంది అంటే అసలు ఈడీకి ఈ యొక్క కేసుకు సంబంధం లేకుండా బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం బీజేపీ ఆఫీసుల ముట్టడి కార్యక్రమం. కానీ నగరంలో బీజేపీ ఆఫీస్ లేనందున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మా యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎంపీ కార్యాలయం వరకు ర్యాలీ తీస్తుంటే నేడు పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి సిగ్గు శరం ఉంటే ఇకనైనా ఇటువంటి తప్పుడు కేసులు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.